హలో బిగులు మన ప్రపంచానికి మళ్ళీ వరల్డ్ వార్ 3 రాబోతుందని సంకేతం ఇస్తుంది. ఎలా అంటే మొన్న టెర్రరిస్ట్ అటాక్ జమ్మూ అండ్ కాశ్మీర్ జరిగింది కదా, దాన్ని మన పాకిస్తాన్ వాళ్ళు సమర్థిస్తున్నారు. కేక్ కటింగ్ చేస్తున్నారు, సంబరాలు చేస్తున్నారు. దీంతో మన ఇండియా వాళ్ళు చాలా రగిలిపోతున్నారు. ఎలా అయినా ఇంకోసారి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని మొత్తం అన్ని వర్గాల ప్రజలు చాలా ఎదురు చూస్తున్నారు అనమాట. సో దీంతో మన ఇండియన్ గవర్నమెంట్ చేసిందంటే సింధు జలాలు రద్దు చేసేసింది. ఇంకోటి చెప్పాలంటే పాస్పోర్ట్ రద్దు చేసేసింది. ఇండియాలో ఎవరైనా ఉంటే కింద వాళ్ళు వెళ్ళిపోవాలని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే టూరిస్ట్ వీసాలు కానీ ఏం కానీ మేము ఇవ్వకూడము, అసలు పాకిస్తాన్ నుంచి ఇంకా ఎవ్వరు కూడా మా లోపలికి రావద్దని ఆదేశించింది. మళ్ళీ ఒకటి మన కర్తవ్యపథం అది ఉంది కదా, దాని బార్డర్ మొత్తం క్లోజ్ చేసి పడేసింది అనమాట. సో ఇప్పటి నుంచి మాకు కనెక్షన్ అనేది ఏమి ఉండదు. అక్కడ నుంచి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కనెక్షన్ ఏం ఉండదు. ఇప్పటి నుంచి వాళ్ళ మీడియాకి మా మీడియాకి సంబంధం లేదని తెలిసిపడేసింది. దీంతో పాకిస్తాన్ ఏమంటుందంటే మా సింధు జలాలు మాయి, ఆ చుక్క నీరు మాకే రావాలి మాయ అని వాళ్ళు మొత్తం ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే పాకిస్తాన్ మొత్తం ప్రొటెస్ట్ చేస్తున్నారు అనమాట. దీంతో మన ఇండియా ఆర్మీ చేస్తుందంటే ఇప్పటి నుంచి అసలు ఒక్క చుక్క కూడా అసలు పాకిస్తాన్కి పోకూడదు అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా మన అమిత్ షా గారు కూడా అదే చెప్పడం జరిగింది. దీంతో అమిత్ షా గారు రోడ్ మ్యాప్ వేయడం జరుగుతుంది. ఏంటంటే సింధు జలాలను మళ్లించడానికి, అంటే ఇట్లా పంజాబ్ మరియు గుజరాత్ ఈ రాష్ట్రాలకు మన వాటర్ సోర్స్గా కావాలనుకుంటే, రాజస్థాన్ కావాలనుకుంటే ఇటు మొత్తం ప్లానింగ్ చేస్తుంది. దీంతో ఒక పెద్ద కెనాల్ తవ్వడానికి స్టార్ట్ చేస్తున్నారు అనమాట సింధు జలాలు. సో దీంతో మళ్ళీ పాకిస్తాన్ రగిలిపోతున్నారు అనమాట మన మీద. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఎలా పంపిస్తారు మీ జలాలు, మాకే కావాలని మేము వరల్డ్ బ్యాంక్ని కూడా అడుగుతాము అని వీళ్ళు స్టేట్మెంట్ చేయడం జరిగింది. దీంతో మళ్ళీ ఇతను చీఫ్ ఉంటారు కదా, ఆర్మీ చీఫ్, ఈయన ఏమంటున్నారంటే ఆ జలాలు ఎందుకు ఆపేస్తున్నారు, ఖచ్చితంగా చెప్తున్నాను మిమ్మల్ని మేము ఖచ్చితంగా దెబ్బ కొడతామని ఆర్మీ చీఫ్ చెప్తున్నాడు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. దీంతో మళ్ళీ ఒకసారి ఫుల్ ఫైర్ అయిపోతున్నారు. ఇంకోటి చెప్పాలంటే ఈ వీడియో దొరకలేదు, ఒక స్టేట్మెంట్ అనేది జారీ చేశారు అనమాట. మీరు సింధు జలాలను ఆపేస్తే ఖచ్చితంగా మేము ప్రధానమంత్రిని చంపేస్తాము అని ఒక స్టేట్మెంట్ వస్తుంది పాకిస్తాన్ నుంచి. ఇంకా చెప్తానంటే కొంతమంది ప్రజలు, అంటే అందరూ తప్పు చేయాలని కాదు, కొంతమంది తప్పు చేస్తున్నారు. దీంతో అక్కడ ఉన్న లోకల్ ప్రజలు ఏమంటారు అంటే మీరు వాటర్ ఆపేస్తే 25 లక్షల మందికి మీరు పొట్ట మీద కాలుతో తన్నట్టే అని చెప్తాను జరుగుతుంది. ఇంకా పంజాబ్, ఎందుకంటే పంజాబ్ అంటే మన రాష్ట్రం కాదు, అక్కడ పాకిస్తాన్లో ఒక పంజాబ్ ఉంటుందంట. అక్కడ నుంచి ప్రధానమంత్రులు తయారవుతూ ఉంటారనమాట. ఎందుకంటే అక్కడ వాటర్ సోర్స్ ఎక్కువ ఉన్న వలన అక్కడ ఎకానమీ అనేది కొంచెం ఎక్కువ ఉన్నదన్నమాట. పాకిస్తాన్ అంటే అసలు పాకిస్తాన్ ఎకానమీ అంటే ఏం లేవన్నమాట. సో దాంతో అక్కడ నుంచే పంజాబ్కి నీళ్లు అంటే సింధు జలాల నుంచే వాటర్ అనేది వెళ్తుంది. ఆ వాటర్ అనేది అక్కడ వెళ్లకుండా మనం స్టాప్ చేస్తే అసలు ఫస్ట్ విజయం మనదే జరుగుతుంది. ఇంకోటి చెప్పాలంటే వరల్డ్ వార్ 3 రావడానికి కారణం మనకు విక్రాంత్ ఉంది కదా, ఆ విక్రాంత్ మొత్తం ఓషియన్ మొత్తం బార్డర్ మొత్తం వెళ్ళిపోయింది అనమాట. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తా తెలియదు ఈ వార్, అసలు బార్డర్లో కాపు కాస్తుంది. ఇంకా చెప్పాలంటే మన సబ్మెరైన్స్ అంటే కొంచెం ఇట్లా సముద్రం లోపల వెళ్తుంటాయి కదా, అవి కూడా బార్డర్ల వరకు వెళ్ళి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే యుఎస్ఏ అమెరికా నుండి మనం కొన్న విమానాలన్నీ వచ్చేసాయన్నమాట. ఇంకోటి చెప్పాలంటే ఫ్రాన్స్, మన జర్మనీ, ఇవన్నీ మన అమెరికా మరియు నేపాల్, భూటాన్, ఇవి అన్ని దేశాలు మనకు సపోర్ట్ ఇస్తున్నాయన్నమాట. మేము పాకిస్తాన్ లేకుండా చేయండి, మేము సపోర్ట్ ఇస్తున్నామని చెప్పడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఏమైనా చిన్న అటాక్ చేసినా మొత్తం ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయడానికి సిద్ధమవుతున్నారు. సో ఎప్పటి నుంచో మిసైల్స్ అంటే మిసైల్స్ అన్ని బార్డర్కి వెళ్ళిపోయాయి. ఎప్పుడెప్పుడు మనం పాకిస్తాన్ మీద వేద్దామా అని రెడీ అవుతున్నారు. సో మీ అభిప్రాయం ఏమిటి? అసలు వరల్డ్ వార్ 3 జరుగుతుందా, జరగాలా, జరగకూడదా, అసలు వాళ్ళకి బుద్ధి చెప్పాలా, చెప్పకూడదా అనేది కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి డైలీ 1 వీడియో నా దగ్గర నుంచి వస్తూ ఉంటుంది కాబట్టి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ వేసుకోండి.